గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా జాన్సన్? ఎస్ డాడీ, క్లియర్. ఓకే. మరి సిస్టర్ వత్సల గారు ఒక స్తుతి ఆరాధన పాటలో నడిపించవలసింది కోరుచున్నానండి. మీకు అనుకూలం అయితే వత్సల గారు ఒక పాట నడిపించండమ్మా. ఓకే ప్రైస్. నా బలమైన ఆశ్రయదుర్గమా, నా రక్షణ కేడమా, నీ వలన నాకు నిరీక్షణ కలుగును. ఆరాధనా నీకే నా స్తుతి ఆరాధనా 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 ప్రభా, నీకే నా స్తుతి ఆరాధనా, నీకే నా స్తుతి ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధడానికి స్తోత్రములు, మహోన్నతడానికి స్తోత్రములు, సర్వోన్నతడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, అల్ఫమేగిన దేవానికి స్తోత్రములు, ఎల్షడాయినికి స్తోత్రములు, కృపగల తండ్రి నీకు స్తోత్రములు, ఎలోహీం నీకు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి సిద్కేను మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభు. త్వరగా రాని నేసి ఆమెకు స్తోత్రములు, అత్యున్నతమైన సింహాసన దాసుడు అయిన దేవామికు స్తోత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవామికు స్తోత్రములు, దావీదు తేవలు చెవులు కలిగినటువంటి తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. మహాగణుడివి, పరిశుద్ధుడివి, మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారికి స్తోత్రములు. నాయన తండ్రి సుందరమైన సృష్టి చేసినటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవాన తండ్రి, ఎక్కువ కాలం ఈ రీతిగా మమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని పరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన నా ప్రభుని నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తుల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు యాక్చువల్గా సిస్టర్ అమృత గారు మచిలీపట్నం నుంచి వాక్య పరిచర్య చేయవలసింది, కానీ వారికి ఆరోగ్యం బాగలేదని మెసేజ్ పెట్టారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. మరి వారు వాక్య పరిచర్య చేయలేనని చెప్పినందువల్ల నేను ఈరోజు ఈ సెషన్ తీసుకోవాలని తలంచాను. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఈరోజు దానియేలు గ్రంథం నుంచి కొన్ని తలంపులు నేను పంచుకుంటాను. దానియేలు గ్రంథం గురించి 1-2 మాటలు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసింది కోరుచున్నాను. మీకు తెలిసిన విషయాలు మనం ముందుకు వెళ్ళక ముందు ఈ లోపల ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. ఒక 2-3 మినిట్స్ మనం ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. వెయిటింగ్ అని కూడా కాదు, మనం మీరు కూడా పాల్గొనాలని ఈ ఇంట్రడక్టరీ లాగా. దానియేలు గురించి మీకు ఏం తెలుసు, 1-2 పాయింట్స్ చెప్తా ప్లీజ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి పాస్టర్ గారు, చెప్పండి. మరి దానియేలు అయ్య గారు సింహంపు బోనుకి ఆయన అప్పచెప్పినప్పుడు ఆయన తన ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యము, దేవుడు నాకు తోడున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణతో ఆయనను బోనుకు తీసుకొని వెళ్ళినప్పుడు
బోనులో ఆయనని విడిచిన వెంటనే సింహము, అవి క్రూరమైన మృగాలు. అయితే అది అది ఆయన చూసిన వెంటనే అది ఊరికే ఉండిపోవడము. దాన్ని బట్టి చూస్తుంటే యెహోవా దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడో అదే ప్రకారంగా మరి అక్కడ యెహోవా దేవుడు ఉండడం ద్వారా సింహం కూడా దేవుని మాటలకు జవదాటకుండా అది దానియేలుకి సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా ఆ గొప్పతనాన్ని సింహానికి కూడా మనము ఎంతో గౌరవించాలి. అంటే సింహం కూడా దేవుని మాటలు వింటాయని, అది చాలా మంచి వాతావరణంలో సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది అయ్యారు. అది దాని గురించి ఏదైనా మంచి మెసేజ్ ఇస్తే బాగుంటుంది నా యొక్క ఆశ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ కాలేబ్ గారు ఫ్రమ్ బళ్ళారి మరి మంచి పాయింట్ చెప్పారు. దానియేలు జీవితంలో జరిగిన మహా గొప్ప అద్భుతం. సింహం చాలా భయంకరమైన క్రూర జంతువు కదా. మరి అలాంటి జంతువు ఏమీ చేయలేదు, తన యథార్థతని బట్టి, తన ఇంటెగ్రిటీని బట్టి అని ఉంటుంది. దానియేలు ఒక మాట ఉంటుంది, అది అది చెప్పగలరా? దేనిని బట్టి సింహం తనని ఏం చేయలేదని ఒక మాట ఉంటుంది. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పగలరండి? నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. అది వాక్యం ఎక్కడైనా ఉందా బ్రదర్? లేకపోతే పర్లేదు, గుర్తుంటే చెప్పండి రిఫరెన్స్. ఈ లోపల ఇంకెవరైనా కూడా అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చండి దానియేలు గురించి. దానియేలును బబులోను దేశానికి దాసుడుగా తీసుకువెళ్ళారు. ఆ గ్రూప్ లో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు దాదాపు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడు. దానియేలుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారితో కలిసి ప్రార్థన చేశాడు. కలలు విప్పి చెప్పగల సమర్థుడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. విమలా సుకేశ్ని గారు ఫ్రమ్ దానియేలు 6:22 సార్. దానియేలు 6:22 చదవండి పాస్టర్ గారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించాను. నిర్దోషినిగా కనపడుతుంది కనుక దేవుని దృష్టికి. కాలేబ్ గారు ఈ మాట విన్నారా? విన్నాను అయ్యారు, విన్నాను. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించండి. ప్రైజ్ ది లార్డ్. మరి విమలా సుకేశ్ని గారు చెప్పిన మాటలు కూడా మనం ఆలకించాం. దానియేలు మరి కాంటెక్స్ట్, తను బబులోను చెరకి పట్టుకొని పోబడిన మరి ఆ యొక్క ఇశ్రాయేలీలందరిలో కూడా ఒకడు దానియేలు. నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశాన్ని దండయాత్ర చేసి తన దేశానికి చెరపట్టుకుని పోతాడు చాలా మందిని. వాళ్ళల్లో ఒకడు దానియేలు. మరి తనకి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పగలరండి? దానియేల్ ఫ్రెండ్స్ పేర్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ వాళ్ళ ముగ్గురిని మంటల్లో వేసినప్పుడు దానియేలు ఉన్నాడా లేదా వాళ్ళల్లోని? వెరీ గుడ్, వెరీ గుడ్. దానియేలు లేడు. దానియేలు కాకుండా ఒక ఫోర్త్ పర్సన్, మనుష్య కుమారుని పోలిన ఫోర్త్ పర్సన్ ఒక వ్యక్తిని చూశాడు ఆ రాజు. ఆయనే యేసు ప్రభు అని చెప్పి మనం నమ్ముతాం. మరి విమలా సుకేశ్ని గారికి థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి విమలా సుకేశ్ని గారు వాళ్ళ అక్కగారి కుమారుడు డాక్టర్ సందీప్ శాంసన్ గారు మనకి వాక్య పరిచయం చేస్తారు.
మీరు గుర్తుండి ఉంటుంది. నెలకి ఒక డేట్ ఇస్తారు డాక్టర్ గారు. వారు విమలా సుకేష్ని గారి పరిచయం చేశారు. మరి వారి పరిచర్యలో మనం ఎంతో మేలు పొందాం. మనందరి తరఫున ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మగారికి. అలాగే మరి నిన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు విశాఖపట్నంలోని ఒక సంఘంలో మెన్స్ సండే సందర్భంగా మరి వాక్య పరిచయం చేశారు. అది వీడియో కూడా పెట్టారు మన గ్రూప్లోని ఆ ప్రోగ్రాం. మరి దాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారి పరిచర్యలో. నేను గాడ్ యూజ్డ్ మీ బ్రదర్. దేవుడు నన్ను వాడుకున్నందుకు సంతోషించాను. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే మరి ఇంకెవరైనా ఒక్కరు చెప్తారండి దానియేలు గురించి? చెప్పండి బ్రదర్. చెప్పండి. మరి అదే 70 సంవత్సరాల చెరకాలం పూర్తయినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి మెస్సియాని గురించి వాగ్దానం చేశారు సమాధానంగా. మరలా అంత్యదినాల్లో జరగబోయే కార్యాలు కూడా ఆయనకి మరుగు చేయలేదు. మనకైతే దానియేలు గారి సమయంలో మరుగు చేయబడ్డాయి, దానియేలు గారికి తెలుపబడింది. అలాగే కులాల వ్యవస్థ ఉంది కదా మనకు, అది కూడా నెబుకద్నెజర్ గారు దొరాయన్ మైదానంలో నిలబెట్టిన విగ్రహాన్ని బట్టి ఆ విధంగా కులాలు మనకు వివరించబడ్డాయి. కళల భావాలు చెప్పాడు రాజు. కళల భావాలు చెప్పాడు. కళల భావం చెప్పే శక్తి ఏంటమ్మా? దేనికి రాజులకు కూడా భయపడలేదు. రాజులు కళల భావాలు చెప్పినప్పుడు వాళ్ళు బహుమతులు ప్రకటించినా, మీ బహుమతులు మీ యొద్దనే ఉంచుకోనండి, మీ దానాలు మీ యొద్దనే ఉంచుకోనండి అని దేవుణ్ణి నామాన్నే గణపరిచాడు. అవునండి, ప్రైజ్ గాడ్. మరి ప్రసిద్ధ సిస్టర్ గారు చెప్పిన మాట, మరి అంత్య దినములలో జరగబోయే అనేకమైన ప్రత్యక్షతలు దానియేలుకి ఇచ్చాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం మనం చదవాలంటే ముందు దానియేలు గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రకటన గ్రంథం కూడా మనకి కొంత ఈజీగా ఉంటుంది అని చెప్పి. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘటనలకి డిజైన్ దానియేలు గ్రంథంలో ఉంటుంది. దాని అవుట్లైన్, డిజైన్ అవుట్లైన్ అంటే దానియేలు అవుట్లైన్ బొమ్మ వేస్తే ప్రకటన గ్రంథం దాన్ని పూర్తి చేసింది. అట్లా భవిష్యత్తు సంఘటనల కోసం. మరి దానియేలు గ్రంథం 2 భాగాలుగా చూడొచ్చు. 12 అధ్యాయాలు. మొదటి 6 చాప్టర్స్ ఆ చెరలో తను ఏ విధంగా నడుచుకున్నాడు అన్ని జనులైన ఆ చక్రవర్తుల దగ్గర. ఆ 2వ భాగం తనకి దేవుడు అనుగ్రహించిన భవిష్యత్తు ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్. సో అలాగే శోభారాణి సిస్టర్ గారు చెప్పినట్లుగా మరి ఒక రాజుతో మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎవరికైనా భయం ఉంటుంది. ఆయన ఏం చెప్తే అది ఓకే అనేస్తాం. మనం పవర్ఫుల్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, వాళ్ళ ప్రభావానికి గురవుతాం. మనం కొన్ని కాంప్రమైజ్ అయిపోతాం కూడా ఒక్కొక్కసారి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఒప్పేసుకునేంతగా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. కానీ దానియేలు ఆ ప్రభావానికి లోనవ్వకుండా వాళ్ళని రాజులు, చక్రవర్తులు సహితం వాళ్ళని ధైర్యంగా ఒక దేవుని సేవకుడిగా మాట్లాడాడు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి, దేవుడి చేత పంపబడ్డాడు, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు కాబట్టి. ఈ రోజుల్లో చాలా మంది రాజుల ముందు, మంత్రుల ముందు, అధికారుల ముందు ధైర్యంగా పబ్లిక్ ముందు మరి సోషల్ వీడియోస్లో చాలా మంది సేవకులు ధైర్యంగా మాట్లాడినట్టు చేస్తున్నారు. కానీ వాళ్ళల్లో మరి కొంతమంది దేవుడి చేత పంపబడ్డారు, దేవుడి దగ్గర నుంచి సందేశాన్ని పొందుకున్నారు. కొంతమంది వాళ్ళ సొంత జ్ఞానంతో మరి ఒక అసూయతోటి, ఒక మిషతోటి చేస్తూ ఉన్నారు. స్వార్థ అయితే ప్రకటించబడుతుంది, దాని గురించి సంతోషిస్తూ ఉన్నాం. కానీ మరి నిజమైన సేవకులకి దుఃఖం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు. అరే,
అతడు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఆ కొన్ని విషయాలను ఎదుర్కొంటున్నాడు పబ్లిక్ లో అని బాధపడతాం. అది మరి దానియేలు అయితే దేవుని యొద్ద నుంచి ఒక వర్తమానం, ఒక ఒక విషయం సంపాదించుకున్నాడు. అందువలన రాజుల ముందు సహితం ధైర్యంగా నిలబడగలిగాడు. మరి నిర్దోషిగా ఉన్నాను దేవుని ముందు అని కూడా చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రసీద సిస్టర్ గారు కులాల గురించి చెప్పారు కదా, క్యాస్ట్ సిస్టమ్. మరి దాని గురించి బైబిల్ దానియేలు గ్రంథంలో స్పష్టంగా ఏం లేదమ్మా. అతడు ఒక పెద్ద ప్రతిమని నిలబెట్టి చేశాడు, అందరికి అనౌన్స్మెంట్ చేశాడు దానికి మొక్కమని. తన గొప్పతనం కోసం చేసుకున్నాడు. మరి అక్కడ కుల వ్యవస్థ గురించి అక్కడ ఏమి ప్రస్తావించబడలేదు. మన కుల వ్యవస్థకి మూలం అది అని కూడా బైబిల్లో ఏం లేదు. మరి మీరు ఎందు నిమిత్తం ఆ పాయింట్ చెప్పారో మీరు ఒకసారి బ్రదర్ అది కాదు నెబుకద్నెజరు ఆయనకు ఒక కళ వచ్చింది కదా, బంగారంతో కొంత భాగము, వెండితో కొంత భాగము, అట్లా లాస్ట్ లో ఒక రాయి వచ్చి ఆ మట్టి ఇనుము కలిసిన పాదాలు మీద తగిలినప్పుడు అది చిన్న భిన్నాలు అయిపోతుంది కదా. అది ఆ రాయి యేసయ్యకు గుర్తుగా మిగిలిన కుల వ్యవస్థలన్నీ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం నుంచి వస్తారని చెప్తారు కదా మనకు, అది లేదు అన్నట్లు విన్నాను బ్రదర్ నేను. అది రాంగ్ సిస్టర్. కుల వ్యవస్థకి మూలం అది కాదు. అసలు కుల వ్యవస్థ మన ఇండియాలోనే మాత్రమే ఉంది. అది కూడా చాలా బలహీనమైన పునాదిలో ఉంది. కాస్ట్ సిస్టమ్స్ ఫౌండేషన్స్ ఆర్ వెరీ వీక్. సో అది కాదు అసలు ఇంటర్ప్రిటేషన్. ఆ ప్రతిమకి భావం కూడా దానియేలు బుక్ లోనే ఉంటది. మనం తర్వాత రాజ్యాలను చూసిస్తూ ఉంది అని ఉంటుంది బ్రదర్. అది రాజ్య కింగ్డమ్స్, రాజ్యాలు కులం కాదు. అది చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమను చిన్నాభిన్నం చేస్తుంది అని కూడా ఉంటది. అవునండి, అది కింగ్డమ్ ఆఫ్ గాడ్, మన దేవుని యేసు ప్రభు రాజ్యానికి సూచన. అది యేసు ప్రభు సూచన కాదు, యేసు ప్రభు రాజ్యానికి సూచన. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ వెరీ గుడ్ దేవుని రాజ్యం నిత్యము నిలుస్తుందనే సూచన అంతే. మనం ఆ టైమ్స్ లో ఉన్నాం ఇప్పుడు. యాక్చువల్ గా ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ పాదముల మీద పడినప్పుడు అది ఎంత తుత్తునీయులుగా అయిపోతుంది, ఆ ప్రతిమ డిస్ట్రాయ్ అయిపోతుంది. అది చూస్తున్నాం కానీ పెద్ద పర్వతం అయిపోతుంది ఆ రాయి. ఆ సమయాల్లో ఉన్నాం మనం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు యేసు ప్రభు మొదటి రాకతో కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టార్ట్ అయింది. దేవుని రాజ్యం అనేది దాదాపు మత్తయి సువార్తలో 13 ఉపమానాలు చెప్పబడినాయి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏ విధంగా ఉంటుంది. మరి అలాంటి రాజ్యంలో మనం ఉన్నాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి ఒక స్వభావం ఉంది, ఏంటంటే ఆల్రెడీ బట్ నాట్ యెట్. ఆల్రెడీ మన మధ్య ఉంది, అయితే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం కూడా. ఈ రెండు ఒకేసారి కరెక్ట్ దేవుని రాజ్యానికి. సో ఆల్రెడీ బట్ నాట్ యెట్. ఇప్పటికే కింగ్డమ్ ఆఫ్ గాడ్ మన మధ్యలో ఉంది, కానీ ఇంకా ఎదురు చూస్తుంటాం. ఈ రెండు ఒకేసారి కరెక్ట్. దీన్ని సైమల్టేనిటీ అంటారు. అంటే ఒకేసారి రెండు కరెక్ట్ అన్నమాట. రెండు విభిన్న విషయాలు ఒకేసారి కరెక్ట్ అయితే దాన్ని సైమల్టేనిటీ అని ఒక పదం ఉంటుంది. సో దానియేలు గ్రంథం యాక్చువల్గా హెబ్రీ లేఖనాల్లో ప్రవక్తల పుస్తకాల్లో చేర్చబడలేదు. ఎందుకంటే ప్రధానంగా అతడు యాక్చువల్గా ఇశ్రాయేలీలతో డైరెక్ట్ గా మాట్లాడలేదు. తన ప్రవచనాలు మీరు సిస్టర్ గారు చెప్పినట్లుగా పర్సనల్ గా రిసీవ్ చేసుకుని కొన్నిసార్లు చెప్పొద్దు అంటాడు దేవుడు, వెయిట్ చేయమంటాడు పబ్లిక్ లో రివీల్ చేయడం. తర్వాత అతడు ఒక గవర్నమెంట్ అఫీషియల్, చక్రవర్తుల దగ్గర సంస్థానాల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన, పరిపాలనకు సంబంధించిన ఒక ఉన్నత అధికారి ఆ రోజుల్లో, మన మాటల్లో చెప్పాలంటే. కనుక ఒక ప్రవక్త కేటగిరీస్ లోకి హెబ్రీ లేఖనాల్లో లేదు. హెబ్రీ లేఖనములలో 3 భాగాలు, ఒకటి
ఆ, మొదటి కాండాలు, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత రైటింగ్స్, ఈ 3 భాగాలు హెబ్రీ లేఖనాలు ఉంటాయి. మన ఇంగ్లీష్ బైబిల్ వచ్చేసరికి ప్రవక్తల్లో చేర్చబడింది. ప్రవక్తల అంటే హెచ్కెల్ తర్వాత దానియేలు, ఆ నెక్స్ట్ వచ్చేటట్టుగా బైబిల్కి వచ్చబడింది. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తా ఉన్నాను. మరి ఈ కాంటెక్స్ట్ చూసుకుంటే దానియేలు గ్రంథం కాంటెక్స్ట్, దానియేలు మరి నెబుకద్నెజరు అనే ఒక బబులోను రాజు ఇస్రాయేలు దేశాన్ని దండయాత్ర చేసి, ఇస్రాయేల్ దేశం అప్పటికే మరి దేవునికి ఇస్రాయేల్కి మధ్య ఉన్న నిబంధన విషయంలో వారు నమ్మకంగా లేనప్పుడు, అది బాగా పాపం పండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఉగ్రత వస్తుంది. అట్లాగా దేవుడు హెచ్చరించి చివరికి దేవుడే ఎలవ చేస్తాడు. ఈ దానియేలు గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు సార్వభౌమ అధికారి. అంటే ఆయన ఏది నచ్చితే అది చేసే దేవుడు. ఆయన ఇష్టం, ఆయన సమస్తం కూడా ఆయన మనసుకి ఏది నచ్చితే అది చేసే దేవుడని, చెయ్యగలిగిన వాడని. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ మాటలు వాడుతా ఉన్నాను. గంభీరమైన లోతైన ఒక మాట ఉంది దానికి, సార్వభౌమ అధికారి అని. అంటే ఏదైనా చేయగలిగిన అధికారం కలిగిన దేవుడు. దేవుడే ఎలవ్ చేశాడు నెబుకద్నెజర్ని. ఇక్కడ నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, నెబుకద్నెజర్ క్యారెక్టర్ మొదటి 4 అధ్యాయాలు చదివాను, 5వ అధ్యాయం చదివాను. దానియేలు గ్రంథంలో కొంతమంది ఉన్నారండి ప్రత్యేకంగా. దానియేలు, షడ్రకు, మెషక్, అబెద్నెగో వాళ్ళు కాకుండా కింగ్ నెబుకద్నెజరు, కింగ్ అపాయింట్ చేసిన ఆ యొక్క నపుంసకుల అధిపతి, మరి ఆ యొక్క కల్దీయులు చాలా ఏమంటారు, నాలెడ్జబుల్ పర్సన్స్ అని ఆ రోజుల్లో చాలా ఫేమస్. వాళ్ళ యొక్క లెర్నింగ్, వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ రోజుల్లో జ్ఞానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా గ్రేట్ పీపుల్ వాళ్ళు, కల్దీయులు. యాక్చువల్లీ నెబుకద్నెజర్ ఏమి సామాన్యుడైన వ్యక్తి కాదు. తన ప్లానింగ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు వీళ్ళని తీసుకొని వచ్చి ఇస్రాయేలీలందరినీ చెరబట్టుకొని వచ్చి మనం ఏం చేస్తాం? ఇస్రాయేలు కోణం నుంచి ఈ పుస్తకాన్ని చూస్తుంటాం. కానీ ఒకసారి మనం నెబుకద్నెజర్ కోణం నుంచి చూస్తే, నెబుకద్నెజర్కి అసలు ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం తెలియదు అంటే దేవుడి గురించి. ఆయనకి ఏంటంటే మహా పవర్ఫుల్ కింగ్, అతను చక్రవర్తి, విస్తారమైన పవర్ ఉంది. అసలు దేవుడు అనుగ్రహించాడు ఆ పవర్. ఆ ప్రతిమలో బంగారు శిరస్సు అతనే, దేవుడు అనుగ్రహించాడు ఆ శక్తి అతను. ఇక్కడ ఏంటంటే, అబ్రహాం క్యూపర్ అని ఒక మంచి ఫిలాసఫర్, ఒక మంచి థియాలజియన్ ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. జాన్ కాల్విన్ అని కూడా అదే మాట అంటాడు. ఏమంటాడంటే, అన్ని జనుల్లో కొన్ని విషయాలు అవి దేవుడిచ్చిన ప్రత్యేక కృప వాళ్ళకి అని. వాళ్ళలో ఉన్న మరి పాపపు స్వభావము, మనమైతే పాపము గురించి, మనం పాపులమే, రక్షించబడిన తర్వాత కూడా పాపులమే. కానీ మనం మన పాపములను క్షమించబడిన అనుభవం, యేసయ్య రక్తం చేత కడగబడిన అనుభవం మనం పొందుకొని ఉన్నాం ఇప్పటికీ. కానీ ఇది తెలియని వారికి, వాళ్ళల్లో మరి ఈ లోకంలో చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ లోకము నడవటానికి, లేదా రక్షణ చరిత్ర నడవటానికి అన్ని జనుల్లో చాలా మంది, ప్రతి ఒక్కరు కూడా, మన ఆఫీసుల్లో మన బాసులు, మన వ్యాపారాల్లో మనకి తారసపడుతూ ఉన్న వాళ్ళు, లేకపోతే మన మన జీవితంలో, మన వర్క్ ప్లేసెస్లో, ఉద్యోగ వ్యాపారాల్లో మన చుట్టూ ఉన్న అన్ని జనులని పిలువబడుతున్నవారు. అంటే ఎవరికైతే మనలాంటి రక్షణ అనుభవం లేదో వాళ్ళు యేసయ్య రక్షణ చరిత్ర నడిపిస్తా ఉన్నారు కదా.
ఈ రక్షణ చరిత్రకి వాళ్ళు ఇచ్చే వాళ్ళ జీవితం నుంచి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఈ రక్షణ చరిత్రకి వాళ్ళ వంతు వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవుడు అలాంటి కృప వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అదేదో వారిలో ఉన్న ప్రత్యేకత కాదు, లేకపోతే వారిలో ఉన్న పాపపు స్వభావం చాలా తేలిపోయి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో ఈ లోకానికి రక్షణ ప్రయాణానికి చరిత్రకి వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్న దానికి కారణం వాళ్ళ పాపం ఏదో పక్కన పెట్టబడిందని కాదు, మనుషులంగా మనకున్న ఆ యొక్క భ్రష్టత్వం బలహీనం అయిపోయిందని కాదు. అది దేవుడు వారికి ఇచ్చిన కృపగా చాలా మంది దేవుడి సేవకులు గుర్తించారు. ఈరోజు ఇలాంటి కృపని, అన్ని జనుల మీద ఉన్న దేవుని ప్రత్యేక కృపని we can call it common grace or peculiar grace. ఒక వింతైన కృప వాళ్ళ మీద ఉంది. అందువల్లనే వాళ్ళు కొన్ని చేస్తున్నారు దేవుని రాజ్యం కొరకు. ఇంకా చెప్పాలంటే ఒక భక్తుడు ఒక మాట వాడాడు, కల్చరల్ డిజైన్, సంస్కృతి చిత్రీకరణ లేకపోతే డిజైన్ చేస్తాడు. ఈ కల్చర్ ని డిజైన్ చేస్తున్నాడు దేవుడు, మన కల్చర్ ని డిజైన్ చేస్తున్నాడు. మరి ఈ కల్చరల్ డిజైన్ కి అన్ని జనులు చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు, ముఖ్యంగా అన్ని జనుల్లో ఉన్న పవర్ఫుల్ పీపుల్. అలాంటి వాడు నెబుకద్నెజరు. 1వ అధ్యాయం చదువుకున్నాం, సమయం 4 to 6 ఇంకా 6కి. ఎవరైనా దయచేసి దానియేలు గ్రంథం మనం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నామండి. రాజగు 1వ వచనం నుంచి చదువుతారమ్మా ఎవరైనా? 1వ వచనం. నా వాయిస్ క్లియర్ గానే వస్తుందండి? ఎస్ బ్రదర్. ఓకే, థ్యాంక్స్. దానియేలు 1:1 చదవండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవాలయపు బొక్కసములో ఉంచెను. రాజు ఇక్కడ ఒక మాట మనం గమనించాలండి. ప్రభువుకు 2వ వచనం, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పచెప్పాడు. ఎవరు అప్పచెప్పారు? ఎస్, మన దేవుడు ఆ రాజు చేతికి ఏం అప్పచెప్పాడు చూడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని ఆలయంలోని శేషించిన ఉపకరణములను కూడా అప్పచెప్పాడట. ఎవరికి? అసలు దేవుడు అంటే ఏం తెలియని, ఒక రక్షణ లేని, లేకపోతే ఒక ఇశ్రాయేలీయుడు కాని అన్ని జనుడైన ఒక రాజుకి ఆ రాజుని ఎందుకు వాడుకున్నాడో చూడండి. ఇదే ఒకలాంటి పెక్యులర్ గ్రేస్. ఆ రాజు ఏదో మంచోడని కాదు, లేకపోతే అతనిలో ఏదో ప్రత్యేకతలు ఉన్నాయని కాదు. దేవుడు ఆయన ఇష్టం, సార్వభౌమాధికారి. నీ జీవితంలో, నా జీవితంలో కొంతమంది అన్ని జనులు ఉంటారు. కానీ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి, అన్ని జనుల్ని మనం పెళ్లి చేసుకోకూడదు. రక్షించబడిన వ్యక్తినే చేసుకోవాలి. అది నిబంధన కాబట్టి. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో నేను ఎప్పుడు ఒకటి నాకు చాలా బలమైన ఒక అనిపిస్తుంది తలంత ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కమ్యూనియన్ తీసుకునే విషయం చాలా ముఖ్యం. అక్కడ తేలిపోద్దంట. ప్రభురాత్రి బల్ల అది ఒక విందు. అదే సమయంలో ఖడ్గం తీసుకుని నిలబడిన ప్రభు విందిస్తుంటాడు అక్కడ. అది తీర్పు విందు. అది భార్యాభర్త ఇద్దరు అక్కడికి వెళ్ళాల, భార్యాభర్తలు అయితే. నాకు సంఘటన గుర్తుంది. మా చుట్టాల్లో ఒక ఆయనకి జస్ట్ 1 day టైంలో నేను ఆయనకి కమ్యూనియన్ తీసుకోమని అడిగాను.
అప్పటికే చాలా రోజులు అయిందంటే వాళ్ళు తీసుకుని సేవ చేస్తున్నాడు. సిక్ అయిపోయాడు. మరీ సిక్ కాదు, కమ్యూనియన్ తీసుకోలేనంత సిక్ ఏం కాదు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళబోతూ కమ్యూనియన్ తీసుకోవచ్చు కదా మీరు అని. అప్పుడు అతని వైఫ్ చెప్పింది నాకు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మేము ఇద్దరం కలిసి కమ్యూనియన్ తీసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ బాబీ అని చెప్పి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. వై ఆఫ్టర్ ఎ లాంగ్ టైం? ఆ నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆమె లైఫ్ జర్నీ డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ ఎ ఫీస్ట్, బట్ ఇట్స్ ఆల్సో జడ్జిమెంట్ ఫీస్ట్. అది ఇక్కడ దయచేసి నన్ను సరిగా అర్థం చేసుకోండి. ఆయన అప్పటికే మరణాంతకరమైన వ్యాధితో ఉన్నాడు. కమ్యూనియన్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే కమ్యూనియన్ తీసుకున్నందుకు కాదు చనిపోయింది, చనిపోతాడు తీసుకోపోయినా. అలాంటి అస్వస్థత ఉంది ఆయనకి. కానీ కమ్యూనియన్ తీసుకున్నందుకు ప్రభువునందు ఆనందించాడు. ఆయన తీసుకున్నందుకు చనిపోలేదండి, నేను అట్లా అనుకుంటలేదు. చనిపోకముందు తీసుకున్నాడు, ఎంతో సంతోషించాడు, తన భార్యతో కలిసి తీసుకున్నాడు. అది నేను చెప్పాల్సి. అయితే భార్య భర్తలుగా కమ్యూనియన్ దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఇద్దరు కలిసి కమ్యూనియన్ తీసుకుంటున్నారా? పాస్టర్ గారు మీ ముందుకి రొట్టె ద్రాక్ష రసం తెచ్చినప్పుడు మీ ఇద్దరు మోకరించో నుంచోను ఆ రెండు తీసుకుంటున్నప్పుడు, హౌ యు ఆర్ బోత్ టు ఈచ్ అదర్. మీ ఇద్దరు ఎవరు మీకు? హూ ఆర్ యూ? మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఎవరు? మీ ఇద్దరి మధ్య వన్నెస్ ఉందా? జాగ్రత్త. అది విందే, కానీ అది తీర్పు విందది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్లనే మీలో చాలా మంది బలహీనులై ఉన్నారని ఉంటుంది. సరిగ్గా తీసుకోపోవటం వల్ల కొంతమంది నిద్రించుచున్నారని. మనకుండిన రోగాలు, అస్వస్థతలకి మూల కారణం ప్రభువు బయలుపరుస్తాడు. ఒకవేళ ఈవిల్ జేమ్స్ వల్ల నీ అస్వస్థత రోగం ఉందా, లేదా సాతాను పీడకలల వల్ల పీడించడం వల్ల, లేకపోతే బలహీనపరిచే దురాత్మల వలన, లేకపోతే నీ పాపం వల్ల, లేకపోతే మరి దేవుని యొక్క ఉగ్రత వల్ల, దేని వల్ల నీ స్వస్థత, నీ రోగం ఉందో దేవుడు నీకు బయలుపరుస్తాడు నువ్వు అడిగితే. పౌలు సఫర్ అవుతా ఉన్నాడు. తన శరీరంలో ఒక సిక్నెస్ ఉంది, దాని గురించి బైబిల్లో రాయబడలేదు. అయితే దానికోసం 3 సార్లు అడుగుతాడంట. అది పౌలు మరి ప్రభురాత్రి భోజనం సరిగ్గా తీసుకుపోవడం వల్ల కాదు, తన యొక్క రోగం. పౌలుకి ఒక ముళ్ళు పెట్టాడు తను అతిశయించకుండా తనకున్న ప్రత్యక్షతల వల్ల. దేవుడు చెప్పాడు తనకి, తన సిక్నెస్ కి రూట్ కాజ్ ఏంటో. ఈరోజు నీకు కూడా చెప్తాడు నువ్వు అడిగితే. ఓకే, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజుకి దేవుడు ఇశ్రాయేలు రాజును అప్పచెప్పాడు, తన మందిరంలో శేషించిన ఉపకరణములను కూడా అప్పచెప్పాడు. ఆ రాజు చేతికి అప్పచెప్పాను కనుక అక్కడ ఆ వస్తువులు తీసుకుపోయి తన దేవతాలయంలో పెట్టాడు. తన దేవతాలయపు బొక్కసంలో, అంటే తనకి ఒక దేవత ఆలయం ఉంది ఆయనకి, ఆయన దేశంలో. బొక్కసం అంటే ఈ మత సంబంధమైన లేకపోతే పూజ సామాగ్రి పెట్టే ఒక రూమ్ అయి ఉండొచ్చు. దాంట్లో పెట్టాడంటే తీసుకెళ్ళి. ఎంత భయంకరమైన విషయం. ఇదంతా అలవ్ చేశాడు మన దేవుడు. దేవుని వాక్యం క్లియర్గా ఉంది. 3వ వచనం చదువుతారమ్మా. రాజు ఇక్కడ చదవబోయే భాగంలో నెబుకద్నెజరు ఐడియా చూడండి. నెబుకద్నెజరుకి అసలు ఏం పెద్ద తెలియదు. ఇశ్రాయేలుని ఎలా చూస్తాడంటే, ఒక దండయాత్ర చేసి ఈ రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోతే నాకు చాలా మంచి ఐశ్వర్యం దొరుకుతుంది, ఇశ్రాయేలు గురించి చాలా విన్నాం, దీన్ని దాడి చేస్తే మనకు సూపర్ ఉంటుంది, అసలు మనకి మన ఆస్తి పెరుగుతుంది, మన రాజ్యం పెరుగుతుంది అని. రాజులు అలాగే కదా, దండయాత్ర చేసేవాళ్ళు అవతల రాజ్యాన్ని ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఆశపడి వచ్చేసాడు. బలాబలాలు తెలుసుకున్నాడే కానీ హిస్టరీ తెలియదు ఆయనకి. ఇస్రాయేల్ హిస్టరీ ఏదో కొంత తెలిసి ఉండొచ్చు.
కనుక తీసుకుపోయి కానీ తీసుకుపోయినాడు ప్రజల్ని తీసుకుపోయాడు, ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుపోయాడు, టెంపుల్కి సంబంధించి అని తీసుకుపోయాడు, కానీ ఒక ఐడియా వేస్తున్నాడు. నెబుకద్నెజర్ యొక్క మైండ్ సెట్ చూడండి, తన మీద దేవుని యొక్క మనసు చూడండి, తన మీద నెబుకద్నెజర్ మీద ఉన్న దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ఒకటి చూడండి. ఈ 5 అధ్యాయాలు చాలా బాగుంటుంది. ఎక్కువగా నెబుకద్నెజర్ని డామినేట్ చేస్తుంది తన లైఫ్ లో ఈవెంట్స్. అసలు ఇంకొక విషయం మీరు గమనించాలా, అసలు భవిష్యత్తుకు సంబంధించిన అనేక సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, మిలేనియమ్స్ కి సంబంధించిన ఒక కళ నెబుకద్నెజర్కి ఇచ్చాడు దేవుడు. ఏ ఇశ్రాయేల్ రాజుకో, ఏ ప్రవక్తకో, లేకపోతే ఏ సేవకుడికో, ఏ విశ్వాసుకో, ఏ ఏ ఏ దానియేలుకు కూడా ఇవ్వాల ఆ కళ. ఒక అన్యజనుడైన రాజుకి ఇచ్చాడు. దాని మీనింగ్ చెప్పేది, దాని భావం చెప్పేది మాత్రం దానియేలుని వాడుతుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఒక అన్యజనుడైన చక్రవర్తి మీద దేవుని మైండ్, దేవుని మనస్సు, దేవుని ఏర్పాటు, దేవుని వింతైన కృప ఆయన జీవితంలో నెబుకద్నెజర్ మీద. ఓకే, నెబుకద్నెజర్ ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం నుంచి చదవండి అమ్మా. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో మిక్కిలై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను. యూదులలో నుండి దానియేలు. చాలమ్మా, చాలు, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ తన ప్లాన్ చూసారా? రాజులు సామాన్యులు కాదండి, ప్రభుత్వ అధికారులు సామాన్యులు కాదు, కలెక్టర్స్ సామాన్యులు కాదు. నేను ఒకసారి ఒక పాస్పోర్ట్ ఆఫీసర్, మాకు కొంత బంధువు అతను, కానీ దేవుని బట్టి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను నేను. ఆయన దగ్గరికి నేను ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను. ఆయన చూడటానికి అంత అమాయకుల్లా ఉంటాడు ఆ పాస్పోర్ట్ ఆఫీసర్. అసలు వాళ్ళకి ఒక వింతైన కృప గవర్నమెంట్ అఫీషియల్స్కి ఉంటుంది అనిపించింది. వాళ్ళు మనుషుల్ని జస్ట్ చూడకుండానే చదివేస్తుంటారు. వాళ్ళు మనం వచ్చి కూర్చోగానే వాళ్ళకి అర్థమైపోతుంటారు మన గురించి. తర్వాత లెటర్ రీడింగ్, గవర్నమెంట్ అఫీషియల్స్కి మనం ఇచ్చిన లెటర్స్ జస్ట్ కొన్ని సెకండ్స్లో చదువుతారు వాళ్ళు. ఆ లెటర్లో మనం ప్రయాసపడి 2 రోజులు కష్టపడి రాసిన లెటర్ని వాళ్ళు ఒక్క నిమిషంలో చదివేయగలరు. వాళ్ళంత షార్ప్ వాళ్ళు. వాళ్ళకి ఒక వింతైన కృప ఉంటుంది వాళ్ళ మీద. మనుషుల్ని వివేచించగలరు, వాళ్ళు స్మెల్ చేసేయగలరు మనిషి యొక్క ఉద్దేశాలు. సో ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, మంత్రులు, మరి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్, వీళ్ళ మీద దేవుని యొక్క హస్తం ఉంటుంది, దేవుని యొక్క పెక్యులర్ గ్రేస్ ఉంటుంది. ఈ నెబుకద్నెజర్ గమనుండొచ్చు కదా, తీసుకెళ్ళిపోయి ఎట్లాంటి ప్లాన్ వేసాడు చూడండి. ఒకలాంటి స్కూల్ పెట్టాడు వీళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళకి, ఒకలాంటి సెమినరీ లాంటిది పెట్టాడు, ఒకలాంటి కాలేజ్ పెట్టాడు, ఒకలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ఎలాంటి వాళ్ళు కావాలంట, 3వ వచనం కదా, ఎలాంటి వాళ్ళ కోసం ప్లాన్ చేసే చూడండి. ఎంత చురుకుగా ఉన్నాడో ఈ నెబుకద్నెజర్. యాక్చువల్లీ ఇది దానియేలు గురించిన పత్రికే, పుస్తకం, దానియేలు గ్రంథం. కానీ నెబుకద్నెజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. 4-5 చాప్టర్స్ లో ఆయన గురించి ఎక్కువగా రాయబడింది. నెబుకద్నెజర్ 4th చాప్టర్ అయితే ఆయన రాసిన లెటర్ ఉంటుంది. నెబుకద్నెజర్ రాసిన హిస్టారికల్ లెటర్ అది. ఈవెన్ మనం గూగుల్లో కూడా చూడొచ్చు. అయితే 3వ వచనంలో ఎలాంటి వాళ్ళు కావాలంట తనకి, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలీల రాజవంశములలో, బహుశా వినుంటాడు ఇశ్రాయేల్ గురించి, ఎందుకంటే సొలొమోను
గురించి ప్రపంచం అంతా తెలుసు, సొలొమోను రాజు గురించి. మరి దావీదు గురించి తెలుసు, కింగ్స్ గురించి తెలుసు, ఇస్రాయేల్ 2 భాగాలైందని కూడా తెలుసు ఆయనకి. రాజవంశంలో మంచోళ్ళు దొరుకుతారని అనుకున్నాడు. తనకి ఎలాంటి వాళ్ళు కావాలా? ముఖ్యులైన వాళ్ళు కావాలి, లోపం లేని సౌందర్యమును. అంటే సౌందర్యం అంటే ఫిజికల్ ఫిట్నెస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే రాజుకి సంబంధించిన వాళ్ళు ఊరికే ఒక ఏదో ఒక లోపం ఉండకూడదు వాళ్ళకి. ఆయనకు ఒక అవసరం ఉంది, ఒక పని ఉంది ఆయనకి వీళ్ళతోటి. ఆయన రాజ్యంలో ఒక శ్రేష్టమైన, ఒక కత్తులు లాంటి వాళ్ళు, పదునైన వ్యక్తులు, తర్బీదు పొందిన వాళ్ళు తన ముందు నిలబడాలి. ఎందుకంటే తన రాజ్యం వ్యాప్తి చెందాలా, ఫ్లరిష్ అవ్వాలా, పరిపాలన శ్రేష్టమైనగా ఇవ్వాలా, తను ఎక్సెల్ అవ్వాలా. అది రాజు యొక్క ఉద్దేశం. నెబుకద్నెజర్ ఒకసారి నేను లాలూ ప్రసాద్ యాదవ్ గారి గురించి, ఆయన రైల్వే మంత్రి అయ్యాడు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకుపోయి రైల్వే మంత్రిగా చేశారు దేశం అంతటి. లాలూ ప్రసాద్ యాదవ్ కొద్దిగా ఫన్నీగా ఉంటాడు కదా. మరి ఆ ఫన్నీ అని అందరూ అనుకుంటారు, కానీ ఆయన మహా తెలివి గలవాడు. ఆయన ఏం చేశాడంట, ఈ ఇన్ఫర్మేషన్ నేను విన్నాను, ఇది కరెక్టో కాదో నాకు 100% నాకు తెలియదు. ఆయన ఏం చేశాడంట, ఒక 4-5 IAS ఆఫీసర్స్ని పిలిపించుకున్నాడంట. మీరు ఉద్యోగాలు మానేసి నా దగ్గర చేస్తారా? నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. మీ జీత భత్యాలు అవ్వచ్చు, హౌసెస్ అవ్వచ్చు, ఫెసిలిటీస్. నాకు నా నా మంత్రిత్వ శాఖని మీరు నడపాలి. యాక్చువల్లీ నాకు అసలు ఏం తెలియదు, కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ముద్ర ఉండాలి. లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఏంటో చూపించాలి, పేదలకి సహాయం చేయాలి, రైల్వే శాఖ ఫ్లరిష్ అవ్వాలి. మరి ఈరోజు మనం తిరుగుతున్న గరీబ్ రథ్ ఇట్లాంటివన్నీ కూడా ఆయన టైం నుంచి వచ్చినవే. ఆయనకి అసలు ఏం తెలియదు, కానీ ఆయనకి తెలిసిందంటే ఏంటి, పరిపాలన ఎక్సలెంట్గా ఉండాలి అంతే. అందువల్ల వాళ్ళు 4-5 నేర్చుకున్నాడు. IAS ఆఫీసర్స్ని పర్సనల్ అసిస్టెంట్స్ గల, పర్సనల్గా ఒక కుడి భుజాల్లాగా వాళ్ళు నడిపించారు. ఈ నెబుకద్నెజర్ కూడా అంతే. నెబుకద్నెజర్తోనూ లాలూ ప్రసాద్ యాదవ్ పోలుస్తున్నాను అనుకోబాకండి, అది కాదు నా పాయింట్. అసలు అంటే వాళ్ళకున్న ప్రత్యేకమైన గ్రేస్ చూడండి. ఈ ఈ యొక్క లిస్ట్ లో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సెలెక్ట్ అయిపోయారు. మరి సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి. విద్య ప్రవీణత వేరు, విద్య వేరండి. విద్య కలిగి ఉండటం వేరు, విద్య ప్రవీణత అంటే విద్యని గ్రహించుకునే మైండ్ సెట్ ఉండటం వేరు, విద్య మొత్తం చదివేయటం వేరు. ఎడ్యుకేట్ అవటానికి కావలసిన ఒక స్థితి ఉందో లేదో ఆ యవనస్తుల్లో, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయమన్నాడు. జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. కల్దీయుల లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ నేర్పించమన్నాడు. కల్దీయుల లిటరేచర్. లిటరేచర్ అంట మైండ్ వెనక నుంచి ఎంటర్ అవుద్దట, లాంగ్వేజ్ మైండ్ ముందు నుంచి ఎంటర్ అవుద్దట. ఈ 2 మనిషి మార్చేస్తాయి. సో ఆల్రెడీ ఎలాంటి కావాలి, రాజవంశములలో ముఖ్యులై ఉండాలి, లోపం లేని సౌందర్యం కలిగి ఉండాలి, సకల విద్య ప్రవీణత జ్ఞానం కలిగి ఉండాలి, తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి, రాజు నగరనందు నిలవదగిన వారై ఉండాలి. రాజు నగరనందు నిలవదగిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనల్ని దేవుడు ఒక మాట పిలుస్తున్నాడు, రాజులైన యాజక సమూహం. ఇది నిజమైన ఉండాలి, లేకపోతే జోకన్నా ఉండాలి కదా. ఈ మాట ఎక్కడుందండి? 1 పేతురులో ఉంటుంది. మనము రాజులైన యాజక సమూహం అని, రాయల్ ప్రీస్ట్హుడ్. ఇది నిజమే. ఉండి ఉండి మీ జీవితంలోకి పవర్ఫుల్ పీపుల్ తీసుకొస్తాడు దేవుడు. అసలు వీళ్ళని కలుస్తామా, వీళ్ళని కలవగలమా అలాంటి వాళ్ళు నిన్ను కలుస్తాం. ఎందుకంటే ఇట్స్ గాడ్స్ డిజైన్ ఫర్ యూ. పవర్ఫుల్ పీపుల్ కలుస్తాం.
వాళ్ళ ముందు నువ్వు నిలబడగలగాలి. రాజు నగరునందు నిలవదగిన వారు, అలాంటి వాళ్ళు కావాలి. బాలురను అలాంటి బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పింది. సరే, ఇక్కడ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు రాజు ఇచ్చే ఫుడ్ అది తినటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఆ రోజుల్లో యానిమల్ సాక్రిఫైస్ ఎక్కువగా ఉండి, ఆ దేవతలకి యానిమల్ సాక్రిఫైస్ చేసిన పోర్షన్స్ రాజు టేబుల్ మీదకి వస్తాయట. ఐ హర్డ్ లైక్ దట్. అది అందువలన దానియేలు రిజెక్ట్ చేస్తాడు. అది దానియేలు అపవిత్రపరుచుకొని నేను అంటాడు ఆ రీజన్ బట్టి. సో అదంతా మనకు తెలుసు. మనం ముందుకెళ్ళినట్లయితే ఫైనల్ ఇంటర్వ్యూలో రాజు వీళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత రాజే పర్సనల్ గా మాట్లాడతాడని చూడండి. ఎన్నో వచ్చిన అంటే కిందికి వెళ్దాం. దానియేలు 1వ అధ్యాయం కిందికి వెళ్ళినప్పుడు 19వ వచనం, 18, 19. అమ్మ చదవగలరు ఎవరైనా? దానియేలు 1, 18, 19. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరును కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. అది రాజు వారితో మాట్లాడగా పర్సనల్ ఇంటర్వ్యూ చేశాడు. నెబుకద్నెజరు మనసు చూడండి ఎంత ప్యాషనెట్ గా ఉన్నాడంటే, అక్కడికి ఒక వ్యవస్థ కావాలి తన సన్నిధిలో, తన సముఖంలో. అక్కడ శ్రేష్టమైన మనుషులు కావాలి. అతడికి ఒక దర్శనం ఉంది. మన మాటల్లో చెప్పాలంటే ఏంటంటే, ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కావాలా. అక్కడ మహా షార్ప్ పీపుల్ ఉండాలి. అందువలన పర్సనల్ గా మాట్లాడాడు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో ఎంతమంది ఉన్నారో మరి 100 మంది ఉంటారు. వాళ్ళందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో వంటి వారు ఎవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఇంకా 20వ వచనం ఇంకా బాగుంటుంది చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షం 20వ వచనం, సారీ 20 లాస్ట్ బట్ వన్. వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. చాలా ఇక్కడ రాజు వారితో మాట్లాడాడు, వారి యొద్ద విచారణ చేశాడు. కింగ్ ఎంక్వైర్డ్ ఆఫ్ దెమ్ అని ఉంది, అండ్ కింగ్ కమ్యూనిడ్ విత్ దెమ్ అని ఉంది. రాజు వారితో మాట్లాడాడు, వారి యొద్ద విచారణ చేశాడంట. విచారణ చేయటం అంటే ఏంటి? రాజు విచారణ చేయటం అంటే ఏంటి ఆలోచించు. మనము శక్తివంతమైన పీపుల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూడటానికి చాలా ఏదో ఎర్రోళ్ళలా కనపడచ్చేమో మనకి, లేకపోతే ఏం తెలియనట్టు కనిపిస్తారు. వాళ్ళు అమాయకంగా ముఖం పెట్టి వింటుంటారు. జాగ్రత్త, వాళ్ళు నేను స్టడీ చేస్తుంటారు, నిన్ను విచారణ చేస్తుంటారు వాళ్ళ మనసులో. ఎప్పుడు అవతలడు కింగ్ లాంటి అంటే కింగ్ అంటే ఏంటి? దేవుడిచ్చిన అధికారం, ఒక అధికారి, ఒక శక్తివంతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు. వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు నేను స్టడీ చేస్తుంటారు. సామెతల గ్రంథం మనం బాగా చదవాలి. దాంట్లో ఒక మాట ఉంటుంది, నువ్వు ఏలికతో భోజనానికి కూర్చున్నప్పుడు జాగ్రత్త, ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే నీ నాలుక నాకు నీకు కట్టడ్డు పెట్టుకో,
అంటే జాగ్రత్తగా తిండిబోతుగా ఉండబాకు వాళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళ భోజనము మోస్కరం అంటే భోజనాన్ని కూర్చున్నావు అనుకో, నీ ఆహారపు నువ్వు ఎలా తింటున్నావో వాళ్ళు అసలు నీ వైపు చూడకుండా నిన్ను గమనించగలరు. నువ్వు ఎంత తింటున్నావు, ఎలా తింటున్నావు, నీ ప్లేట్ ఎలా ఉంది, శుభ్రంగా తింటున్నావు లేదా, ఎప్పుడేది తింటున్నావు, ఎలాగా నీ యొక్క మర్యాదలు ఉన్నాయి, టేబుల్ మేనర్స్ ఎలా ఉంది. నువ్వు ఒకవేళ తిండిబోతు అయితే నీతో మరొకసారి కూర్చోడు అతను, నేను రానీడ. అందుకనే రాజు పెట్టే భోజనం లేకపోతే ఒక అధికారితో నువ్వు కూర్చున్నప్పుడు నెక్స్ట్ టైం నేను రానిరాళ్ళు. ఆహారపు అలవాట్లు మనిషి గురించి చాలా చెప్తాయి. కనుక ఈ రాజు వీరి యొద్ద విచారణ చేయగా, ఎవరి యొద్ద? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఫస్ట్ చాలా మందిని సెలెక్ట్ చేశాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, వాళ్ళకి మంచి భోజనం పెట్టాడు, వాళ్ళకి కల్దీయుల విద్య మరి భాష నేర్పించాడు. మరి వీళ్ళందరూ కూడా ఇస్రాయేల్ దేశం నుంచి చెరపట్టు వచ్చిన యవనస్తులే, బాలురు. వాళ్ళల్లో నలుగురు మిగిలారు ఫైనల్ గా సెలక్షన్ లో. ఈ ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత ఈ నలుగురు దగ్గర విచారణ చేశాడు. అప్పుడేమర్థమైంది ఆయనకి? ఆల్రెడీ రాజు దగ్గర ఎవరెవరు ఉన్నారు? శకునగాండ్రు ఉన్నారు, గారడీ విద్య కలిగిన వారు ఉన్నారు, జ్ఞానులు కూడా ఉన్నారు. ఆ తర్వాత మనం అధ్యాయాలు మనకు తెలుస్తుంది. వాళ్ళందరికంటే, రాజ్యం అంతటి నుండి వాళ్ళందరికంటే ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో ఆ శకునగాండ్రి కంటే, గారడీ విద్య వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా కనపడ్డారట. ఎవరికి కనపడ్డారు? నెబుకద్నెజరుకి. నెబుకద్నెజరు పిచ్చోడేం కాదండి. అసలు ఆయన ఐడియా చూడండి. ఒక స్కూల్ కావాలి ఆయనకి, ఒక వ్యవస్థ కావాలి, ఒక కాలేజీ పెట్టాలా. ఆ కాలేజీలో నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఆ నలుగురు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. లుక్ ఎట్ హిస్ మైండ్, లుక్ ఎట్ హిస్ షార్ప్నెస్, లుక్ ఎట్ హిస్ విజన్. సో 6:20 అయింది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా మనం గమనించగలం దానియేలు గ్రంథంలో? ఎవరైనా చెప్పగలరండి? జస్ట్ ఒక 2-3 minutes ఇంటరాక్ట్ అవుదాం. కెన్ యూ సీ జీసస్ ఇన్ దిస్ హోల్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్? యేసు ప్రభు వారిని ప్రతి అధ్యాయంలో, ప్రతి పేరాలో మనం చూడగలగాలట. అంతవరకు వదలకూడదంట అధ్యాయం. ఎవరైనా చెప్పచ్చు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు ఈ అధ్యాయంలో? మీకు ఏదైనా ఆలోచనతో వస్తే పంచుకోండి. 6:22 అయింది. ఒక 5 minutes లో క్లోజ్ చేసేద్దాం. కెన్ యూ సీ లార్డ్ జీసస్ ఇన్ దిస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ డానియల్? ఇది ఒక చరిత్ర సంఘటన కదా. దండయాత్ర చేశాడు రాజు నెబుకద్నెజరు. ఇశ్రాయేల్ రాజుని కూడా అప్పచెప్పాడు. దేవత ఆ యొక్క దేవాలయంలో ఉన్న సామగ్రి అంతా కూడా తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క ట్రైనింగ్, ఇంటర్వ్యూ, ఫైనల్ సెలక్షన్. ఇది ఫస్ట్ చాప్టర్. ఇక్కడ మనం కింగ్ నెబుకద్నెజరుని చూసాము, దండయాత్ర ఈవెంట్ చూసాము, నలుగురు దానియేల్ అండ్ హిస్ 3 friends ని చూస్తా ఉన్నాం. నపుంసకుల అధిపతి కూడా చూసాం. దిస్ ఇస్ అవర్ అబ్జర్వేషన్. ఇంటర్ప్రిటేషన్ ఏమో మరి దీని యొక్క అర్థం ఏంటంటే అసలు ఏం జరిగిందో రాస్తా ఉన్నాడు ఈ గ్రంథకర్త. ఇట్స్ హిస్టరీ రికార్డ్. అయితే మరి యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? యేసు ప్రభు వారిని మనం చూడగలిగామా? నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరు పంచుకోవచ్చు. యేసు ప్రభువును దానియేలును చూడొచ్చు. నపుంసకుల అధిపతికి దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలును తీసుకుని వెళ్ళాడు. దేవుడే తీసుకుని వెళ్ళాడు. అమ్మా ఎన్నో వచ్చినాం అది
9వ వచనం బ్రదర్. దేవుడు చదవండి. నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షముల నుండి అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మంచి పాయింట్ చెప్పారు. దానియేలునకు కృపా కటాక్షములందు అనుగ్రహించాడంట నపుంసకుల అధిపతి దృష్టికి. అలాగే 3వ వచనంలో కూడా ఇక్కడ రెండవ వచనం, ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు. రాజు చేతికి అప్పచెప్పాడు. ఎవరు అప్పచెప్పారంట? ప్రభు, ద లార్డ్ అని ఇంగ్లీష్ లో. ఇప్పుడు 9వ వచనం శోభారాణి గారు చదివిన 9వ వచనంలో దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం అనుగ్రహించింది కనుక. సో ఇక్కడ దేవుని ఒక సన్నిధి, ప్రభు అనే యేసుక్రీస్తు గారిని మనం గమనించవచ్చు. ఎట్లా అని నాకు అనిపిస్తుంది అంటే, అమ్మ విమలా శ్రీకృష్ణ గారు మీరు ఏదో చెప్పలేరండి. దేవుడే అప్పగించాడండి. ఇప్పుడు యేసు ప్రభువును మన కొరకు ఏ విధంగా అప్పచెప్పారో దానియేలును దేవుడే అప్పచెప్పాడు అనుకుంటా నేను. థ్యాంక్స్ అండి. అయితే ఇలాంటి సమయాల్లోనే మనం ఒకళ్ళొకరికి అవసరం అవుతాం. అంటే అన్ని సమయాల్లో మనం ఒకళ్ళొకళ్ళు అవసరమే. సహవాసం, ప్రభు మరి శరీరంలో మెంబర్స్ లాంటి వాళ్ళం కదా మనం. అయితే ఒక గంభీరమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనేక మంది యొక్క ఇచ్చే ఆలోచనలు మనకు చాలా అవసరం, పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ఉదాహరణకి మరి ఈ నెబుకద్నెజరు విషయం మనం చూస్తే, ఆ నెబుకద్నెజరు జీవితాన్ని చూస్తే మనం నెబుకద్నెజరు జీవితంలో ఒక పెద్ద మహా గొప్ప భవిష్యత్తు గురించిన ఒక గ్రహింపుకి సంబంధించిన కళని ఆయనకి ఇచ్చాడు. నెబుకద్నెజరుకి దేవుడిచ్చాడు. మరి అతడికి ఇశ్రాయేల్ రాజులు ఆ రాజ్యం ప్రజలు సరిగ్గా లేనప్పుడు దేవుని దృష్టికి నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పాడు. మరి అంతేకాకుండా దేవుడు ఎవరిని కావాలంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడని, ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేసే దేవుడని, సమయాలు కాలాలు ఆయన చేతిలో ఉంటాయని నెబుకద్నెజరుకి అనుభవపూర్వకంగా బయలుపరిచాడు. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు, వాళ్ళని తన రాజ్యంలో ఒక కుడి భుజంలాగా పెట్టుకోవడానికి అలౌ చేశాడు దేవుడు. దానియేలేమో కళలు చెప్పగలిగిన వాడు, శ్రేష్టమైన జ్ఞానం కలిగిన ప్రవక్త. ఈ ప్రవక్తని రాజుగారి నెక్స్ట్ చైర్లో కూర్చోబెట్టాడు దేవుడు. నెబుకద్నెజరుతో ఎందుకు దేవుడికి అసలు ఆయనతో పనే ఉంది అని మనం కానీ ఆలోచిస్తే, ఈ లోకంలో ఒక వింతైన కృప అన్ని జనులకి ఇచ్చే ప్రభు మన ప్రభు. నీ జీవితంలో, నా జీవితంలో అన్ని జనులు చాలా మంది ఉన్నారు. మన ఇంటి చుట్టూ ఉన్నారు, మన పనోళ్ళల్లో ఉంటారు, మనకు సహాయం చేసే పని మనుషులు ఉంటారు, మనకు వాచ్మ్యాన్లు ఉంటారు, మన ఆఫీసుల్లో మన తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, మన బాసులు అవ్వచ్చు, మరి మనకు తెలిసిన శక్తివంతమైన నాయకులు అవ్వచ్చు. వాళ్ళందరూ చాలా మంది యేసు ప్రభు అంటే ఎవరో సరిగ్గా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్ని జనులు. ఇలాంటి వాళ్ళని దేవుడు జస్ట్ అలా వదిలేడు. యేసు ప్రభు వారు వాళ్ళ జీవితాన్ని దేవుడు రక్షణ చరిత్రకై వాడుకుంటా ఉన్నాడు. సంస్కృతికి సంబంధించిన డిజైన్, కల్చరల్ డిజైన్ కి ఈ అన్ని జనుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళ జీవితం మీద ఒక వింతైన కృప అనుగ్రహించే ప్రభు మన యేసు ప్రభు. కనుక మనం ఈ సమాజంలో మన జీవిత యాత్రలో ఈ యొక్క కోణాన్ని యేసు ప్రభు వారు నిన్ను
నన్ను ఏ విధంగా రక్షించుకొని నడిపించి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు మనల్ని. అదే సమయంలో మన జీవితాల్లో వ్యాపించి ఉన్న అనేక మంది అన్ని జనుల మీద ఒక వింతైన కృప కలిగి ఉన్న ప్రభు మన యేసు ప్రభు అని నేను చెప్పగలను. ఇంకా మీలో చాలా మందికి ఇంకా మీలో చాలా మంచి ప్రత్యక్షతలు, ప్రభువుని చూడగలిగిన ఆలోచనలు ఈ ఫస్ట్ చాప్టర్లో మీకు వచ్చిండొచ్చు. మీరు గ్రూప్ లో పంచుకోవచ్చు. ఇప్పుడు ఎంత అయింది? 6:30 అనే టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే మీరు నెక్స్ట్ టైం నేను మాట్లాడినప్పుడు మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు జాన్సన్ ఝాన్సీ సిస్టర్ గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దేవుడు మీకు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము. మరి దానియేలు గ్రంథం ద్వారా చక్కని విషయాలు చెప్పారు అన్న. చిన్న డౌట్, టైం అయిపోయింది. ఈ దానియేలు, శద్రకు, మిషక్, అబేద్నెగో వీళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉండేవాళ్ళన్నా? ఎక్కడ నెబుకద్నెజర్ కింగ్డమ్ లోనా? అవునన్నా. ఓకే. అంటే మరి దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా రికమెండ్ చేస్తాడు కదా. వాళ్ళ ముగ్గురు కూడా నెబుకద్నెజర్ కింగ్డమ్ లో నెబుకద్నెజర్ ఇన్నర్ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ లోని వీళ్ళు నలుగురు ఉన్నారు. ఒకే దగ్గర అంటే నా డౌట్ ఏంటంటే దానియేలు ఆ సింహపు బోను వాళ్ళకేమో అగ్ని, ఈ శ్రమల్లో ఎవరిది వాళ్ళు సపరేట్ గా ఉన్నారు ఆ విషయం అన్నా? దానియేలు సుపీరియర్ లీడర్, ఆల్మోస్ట్ ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా అయిపోయాడు కింగ్ కి. షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ క్యాడర్ దానియేల్ క్యాడర్ ఒకటి కాదు. అందువల్ల దానియేల్కి చిన్న ఏమంటారు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ప్రతిమని ముఖ్య విషయంలో దానియేల్ మీద ప్రెషర్ ఉండలేదు. మనం స్క్రిప్చర్ చూస్తే నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. దానియేల్ మీద ప్రెషర్ లేదు, ఎందుకంటే యాక్చువల్లీ కింగ్ కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ పర్సన్ గా అయిపోయాడు దానియేల్. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సబ్జెక్ట్స్ గానే ఉన్నారు. స్నేహితుడిగా ఉన్నాడు ఆల్మోస్ట్ దానియేల్ నెబుకద్నెజర్కి. అలాంటి వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు ఒకసారి కొన్ని విషయాల్లో. అలాగై ఉండొచ్చు. లేకపోతే దానియేలు ముఖ్యుడనే కాదు, దానియేలు మీద ప్రెషర్ లేదు ఫర్ సమ్ రీజన్. మేబీ ఇప్పుడు మనం కొన్ని కంట్రీలోకి వెళ్తే, నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు సుధాకర్ రెడ్డి గారు అని అంబాసిడర్, ఆయన లీగల్ అంబాసిడర్. ఆయన ఉన్న ఏరియా, ఆయన హౌస్ అంతా కూడా ఇండియన్ టెరిటరీ. అది ఆయనకి స్విట్జర్లాండ్ లాకి ఆయన మీద వర్తించదు అసలు, ఎందుకంటే ఇండియన్ అంబాసిడర్, లీగల్ అంబాసిడర్. సో ఇమ్యూనిటీ అంటారు దానివల్ల. సో అట్లాంటిది ఏదో స్పెషల్ స్టేటస్ ఉంది దానియేల్కి నెబుకద్నెజర్ దగ్గర. అందువల్ల ఈ ముగ్గురికే పనిష్మెంట్ జరిగింది. అదే కొంత సెపరేట్ క్వార్టర్స్ అయి ఉండొచ్చురా ఓకే కాలనీలో. థ్యాంక్స్. ఒక డౌట్ బ్రదర్, అంటే దానియేలు ఒక్కళ్ళే యెరూషలేము దేవాలయం కిటికీలు తెరిచి ప్రార్థన చేసింది దానియేలు ఒక్కడే అని ఉంటది కదా లేఖనాల్లో. ఒకవేళ అందుని బట్టి ఏమన్నా, అంటే నాకు తెలియదు బ్రదర్, నేను డౌట్ చెప్తున్నాను. అంటే సింహభవన్లో వేసిన సందర్భంలో ఆయన ప్రార్థన చేశాడు అన్నమాట. దానియేలు ఒక్కడే అని మెన్షన్ చేయబడుతుంది కదా, అందువల్ల ఏమన్నా సింహభవన్లో? ఈ రెండు సెపరేట్ ఈవెంట్స్. వీళ్ళు అగ్నిలో వేసింది వేరు, సింహభవన్లో వేసిన కాంటెక్స్ట్ వేరు. అట్లా అని నాకు గుర్తుంది. ఒకసారి చూస్తాను. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి ఇంకా డౌట్లు వస్తూనే ఉంటే రాసుకోండి అందరూ. అన్న చెప్తున్నప్పుడు మనం అడగొచ్చండి. మరి చాలా చక్కని విషయాలు చెప్పారు. మరి అందరి తరఫున మీకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు దానియేలు గ్రంథంపై ప్రభు తండ్రి ధ్యానించడానికి ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభు మొదటి అధ్యాయంలో ప్రభు నా ఆత్మ సంబంధించిన విషయాల్లో ప్రభు చర్చించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నిదాసులు బాబి రత్నం గారు ప్రభ దేవతన ప్రభ ధ్యానం చేసే దేవతన ప్రభ అలవాటు, అదేవిధంగా ప్రభ
అనేక దేవతలను ప్రభా ఆత్మ సంబంధమైన అదేవిధంగా చారిత్రక సంబంధ విషయాలు ప్రభావ తెలియజేయడానికి ఇచ్చిన ప్రభా ఆ కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా శద్రమేషక బెదనుగో దానియేలు జీవితంలో అదేవిధంగా నెబుకద్నెజరు జీవితంలో ప్రభుని చిత్తం ఉంది అనే సత్యాన్ని గ్రహించగలుగుతున్నాం. నువ్వు సార్వభౌమాధికారు ప్రభు. అయ్యా తండ్రి, నువ్వు నచ్చిన వారిని ప్రభు అధికారాన్ని కూర్చుని పెడుతూ ఉన్నావు. అదేవిధంగా దేవతను ప్రభు శద్రమేషక బెదనుగో దానియేలు నుంచి ప్రభు నేర్చుకోవాల్సిన శాస్త్రమైన విషయాలు ప్రభ వారు ప్రభా తండ్రి అప్పటి వరకు తండ్రి హెబ్రీ విద్యలో దేవతను ప్రభా వారు చదువు కొనసాగించినప్పటికీ దేవతను ప్రభా స్థితి మారినా, పరిస్థితి మారినా, ప్రభా లాంగ్వేజ్ మారినా, మీడియం మారినా ప్రభా వారినైతే ప్రభా వారి యొక్క దేవతను ప్రభా కల్దీల విద్య వచ్చిన వారి కంటే ప్రభా పదంత శ్రేష్ఠులుగా ఉంచావు తండ్రి. ప్రభా దానియేలు జీవితంలో ప్రభా తండ్రి సండే స్కూల్ కానీ పాస్టర్ గారు టీచర్లు ఎవరు లేరు కానీ ఆ ప్రాంతంలో ప్రభా తనకు తానే ఉద్దేశించుకున్నాడు తండ్రి. ప్రార్థన చేసినంత మా వ్యక్తిగత జీవితంలో మాకు మేమే ప్రభా పరిశుద్ధులుగా ఉండాలని ఆశ ప్రభా అభిరుచి తండ్రి మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఆ యొక్క పరిశుద్ధత మీద ఉన్న దేవతను ప్రభా ఆశయ తండ్రి దానియేలును ప్రభా తన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినట్టుగా ప్రభా వాక్యం బోధిస్తూ ఉంది. అయ్యా ప్రభా నీ ప్రణాళికలను నెబుకద్నెజరును వాడుకున్నా, అష్పెనెజరును వాడుకున్నా ప్రభా. అదేవిధంగా దానియేలు ప్రభా అయ్యా తండ్రి ప్రభా నెబుకద్నెజరు కాలంలో దేవతను ప్రభా అదేవిధంగా తండ్రి ఆశీర్వచ కాలంలో బెల్షాషర్ కాలంలో కోరేష్ కాలంలో వర్ధిల్లినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా తండ్రి ఎవరైతే ప్రభు నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారో, పరిశుద్ధులుగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో, ప్రార్థనాపరులుగా ఉంటారో వారిని హెచ్చించే దేవుడివి, దేవించే దేవుడు ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అగ్ని వాసన తగలకుండా వారిని కాపాడు. అదేవిధంగా దేవతన ప్రభా దావీదికి అదేవిధంగా దేవతన ప్రభు సంసోనికి ప్రభా సింహాలను చంపాల్సిన అవసరం వచ్చింది కానీ తండ్రి దానియేలుకి ప్రభా తన అవసరం లేకుండా దేవతన ప్రభా గొప్ప ప్రార్థన పడుగా దీవించు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటూ వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పడిస్తున్న బాబు రత్నాకర్ గారిని ప్రభా కుటుంబాలని సేవను దీవించండి తండ్రి. దీన్ని సహకరిస్తున్న దేవతను స్వరూప్ గారిని అదేవిధంగా జాన్సన్ గారిని ప్రదీప సిస్టర్ గారిని ఝాన్సీ సిస్టర్ గారిని తేజ్ ఎఫ్ఎండిసి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్ టీం అని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం తెచ్చండి. ఎవరైతే తల్లులు ప్రభా దేకాల సమలిసి మా కోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ పేరు పేరు దీవించమని ఆశించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా కాటనాయ్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డ అనారోగ్యంతో ఉన్నారని వింటూ ఉన్నాం ప్రభా. బిడ్డను సంపూర్ణంగా ముట్టండి. అదేవిధంగా ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని అదేవిధంగా ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు ప్రభా ఏ ఆపరేషన్ చేసుకోవాలని ప్రభా ప్రయత్నం చేయొచ్చుగా ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో ఎవరైతే పాల్గొన్నారో వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రభా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నిటికీ ప్రభా తండ్రి తొలగజేసి నీ సమాధానంతో కుటుంబాలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మా పాప ప్రభా అతను ప్రభా నీటి కోసం కనిపెడుతూ ఉందయ్యా. బిడ్డ జీవితంలో కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అదేవిధంగా ఎవరైతే ప్రభా తండ్రి ప్రభా కనిపెడుతున్నా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. తను ప్రత్యేకంగా ప్రభా నువ్వు వారి గురించి నీ నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ నూతన దినాన్ని ప్రభా నీ చిత్తానుసారంగా గడపగలిగే కృప, భద్రత, కాపుదల మా దయచేయమని రేపు మేము కలుసుకునే పర్యంతం నీ కృప మందరికి కుమరించి మన ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మీద దయచేయము. క్షమించము. మా అపరాధములను క్షమించుము. తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ వాక్యం చెప్పిన బాబి రత్నాకర్ గారికి వారి కుటుంబాలకి పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన బాబీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.